పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి దుస్సాహసాలకు ఒడిగడతా ఉంది అనే విషయాల్ని వ్యోమిక సింగ్ గారు ఇందాకనే బ్రీఫింగ్లో చెప్పారు. వాటిలో కొన్ని మెయిన్ పాయింట్స్ మనం చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ కొన్ని ప్రాంతాల్లో తమ సైనికుల్ని పంపిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. శత్రు చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా పాక్ దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొని కౌంటర్ అటాక్ చేసిందని వ్యోమిక సింగ్ గారు చెప్తున్నారు. To further, Pak military has been observed to be moving their troops into forward areas, indicating offensive intent to further escalate the situation. Indian armed forces remain in a high state of operational readiness. All hostile actions have been effectively countered and responded appropriately. అలాగే పాకిస్తాన్ తప్పుడు ప్రచారాల్ని తోసిపుచ్చుతూ ఏమాత్రం డ్యామేజ్ అవ్వని భారత వైమానిక స్థావరాల దృశ్యాలు కూడా భారత్ ఆర్మీ చూపించింది. చూడొచ్చు ఇక్కడ. I'd also like to show you a few images of Air Force bases in the Punjab sector. It is mighty clear that we are debunking the Pakistani claims of causing destruction at these air bases. You can yourself see the normalcy in these Air Force stations. This is Sirsa, Suratgarh. The runways are intact. There are also time stamps, just notice, there are also time stamped. This is today. ఇలా మన విమానాశ్రయాల్ని కూల్చేశామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది కదా. ఇంటర్నేషనల్ మీడియా ముందు కూడా సిగ్గు లేకుండా అవన్నీ కూడా అబద్ధము, ఈవెన్ టైం స్టాంప్స్ ఉన్నటువంటి ఆ పిక్చర్స్ని కూడా చూపిస్తూ అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి, మన భద్రతా బలగాలు వాటిని రక్షిస్తూ ఉన్నాయి సమర్థవంతంగా అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా పాక్ ఉగ్రవాద స్థావరాలను కూడా భారత సైన్యం నేలమట్టం చేసిన దృశ్యాలను ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ విధంగా యాజ్ ఆఫ్ నౌ మనకు అందుతున్న సమాచారం మేరకు పాకిస్తాన్ చేసేటటువంటి ప్రతి అటాక్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అంతేకాకుండా పాక్ ప్రోపగండాను కూడా, ఫేక్ నెరేటివ్స్ను కూడా ఎండగొడుతోంది.